ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు. అవును, విధులు దుర్వినియోగం చేసినట్లు తేలడంతో చర్యలు. నిధులు దుర్వినియోగంతో పాటు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన దేవాదాయ శాఖకు చెందిన ఇద్దరు ఈవోలను ఆ శాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్ అయితే సస్పెండ్ చేశారు. దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం బల్లిపాడులోని మదన గోపాలస్వామి ఆలయం ఈవోలుగా గతంలో దారబాబు జి హరిగోపినాథ్ పనిచేశారు. వీరి హయాంలో పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగమైనట్లు గత ఏడాది ఆరోపణలు అయితే వచ్చాయి. దీనిపై ప్రాంతీయ సంయుక్త కమిషనర్ ఒకటితో ప్రభుత్వ విచారణ జరిపించింది. క్యాష్ బుక్ నిర్వహణలో నిర్లక్ష్యం, ఉన్నతాధికారుల అనుమతి లేకుండా బడ్జెట్ కేటాయింపు కంటే ఎక్కువ నిధులు ఖర్చు చేయడం, దాతలు ఇచ్చిన సొమ్మును పూర్తిగా బ్యాంకులో డిపాజిట్ చేయకపోవడం, చేసిన ఖర్చులకు బిల్లులు చూపకపోవడం వంటి ఉల్లంఘనలతో పాటు భారీగా విధులైతే దుర్వినియోగం చేసినట్లు తేలింది. దాంతో ప్రస్తుతం రాజమహేంద్రవరం నాలం వారి సత్రానికి గ్రేడ్ 1 అధికారిగా పనిచేస్తున్న దొరబాబు ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలంలోని అంబరుపేట సత్యమ్మ అమ్మవారి ఆలయ ఈవోగా విధులైతే నిర్వహిస్తున్న జి హరిగోపినాథ్ను కూడా సర్కార్ సస్పెండ్ అయితే చేసింది. మదన గోపాలస్వామి ఆలయంలో గతంలో ఉద్యోగిగా పనిచేసిన వెంకటేశ్వర స్వామి ప్రస్తుతం గ్రేడ్ 1 ఈవోగా మరొక చోట ఉన్నారు. ఆయన పాత్ర కూడా ఉండటంతో సస్పెండ్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆయన 3 రోజుల కిందటే ఆకస్మికంగా మరణించడం అయితే జరిగిందనమాట. సో ఇలా మొత్తంగా ఇద్దరిని అయితే సస్పెండ్ అయితే చేశారు. ఒక ఆయన అయితే ఆల్రెడీ చనిపోవడం అయితే జరిగింది. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.